ఆరాధనకు, పరిశుద్ధమైన ఆరాధనకు సిద్ధపరచబడి దేవుని వాక్యము ద్వారా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ఎంతో ఆసక్తితో దేవుని మందిరానికి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. దేవుడు మీ శ్రమను చూచాడు కాబట్టే దేవుడు మనకు ఒక పెద్ద విశాలమైన మందిరాన్ని ఇచ్చాడు. ఆమేనండ్రే. బహుశా మరికొద్ది కాలం ఈ విధంగా మీరు ఇబ్బంది పడతాం. పైకి మందిరానికి వెళ్ళిన తర్వాత మీరు మరొక వ్యక్తికి తగలాలంటే చాలా దూరంగా కూర్చోవలసిన పరిస్థితి. విశాలమైన మందిరం, చక్కగా కూర్చోవచ్చు, మోకరించవచ్చు, దేవుని సన్నిధిలో ఎంతో సంతోషంగా మనం ఉండవచ్చు. ఇలా దగ్గర కూర్చుంటే ప్రాబ్లం ఏంటంటే, నేను చెప్తున్నాను, ఆడు మాట్లాడేస్తాను, ఒకరి చెవిని ఒకరు తినేస్తూ ఉంటారు. అర్థమైందా నా మాట? నా మాట నాదే, నా పని నాదే, మీ పని మీదే అన్నట్టుగా ఉంటుంది. సో అలా ఉండకుండా దేవుడు అతి తక్కువ రోజుల్లోనే ఒక గొప్ప విశాలతమైన మందిరంలోకి మనం వెళ్ళగలిగి చాలా చక్కగా ప్రభుని స్తుతించే భాగ్యాన్ని దేవుడు దయచేయునుగాక. రండి వాక్యాన్ని చదువుకుందాం. రాజు కేబుల్ సరిగ్గా చూడు ఒకసారి. కేబుల్ పెట్టారో లేదో, సౌండ్ రావడం లేదు. రోమపత్రిక 8వ అధ్యాయం, మరి తీయండి అందరూ కూడా. 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. చాలు, ఒక 2 నిమిషాలు చూద్దాం. మనం చదువుకున్న వాక్య భాగాన్ని కొన్ని రోజులు బట్టి మనము ధ్యానిస్తున్నాం. బహుశా ఈ వచనం మనందరికీ కూడా మర్చిపోకూడదు, కంఠస్థం రావలసిన వచనం. మరొకసారి ఈ వచనాన్ని చెప్దాం. ఒక వ్యక్తి చేసిన పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగైతే ప్రవేశించిందో, అలా ప్రవేశించిన మరణము ఆ ఒక్క మనుష్యుడితోనే ఆగకుండా మనుషులందరికీ వచ్చింది. గ్రాంధికం భాషలో వచ్చింది. మరణం అందరికీ వచ్చింది. మరణము చూడకుండా బ్రతుకు నరుడెవ్వరూ కూడా ఈ ప్రపంచంలో లేరు. పేదవాడైనా, డబ్బున్నవాడైనా, చదువున్నవాడైనా, చదువు లేనివాడైనా, పుట్టిన ప్రతి మనుష్యుడు ఏదో ఒక రోజున చనిపోక తప్పదు. ఒకరు ముందు, ఒకరు వెనక. కానీ బైబిల్లో 2 భక్తి పరులైతే మరణము లేకుండా పరలోక రాజ్యానికి, అంటే దేవుని దగ్గరికి వెళ్ళారు. మొదటి వ్యక్తి పేరు హానోకు. హానోకు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 365. ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడు? 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు దేవునితో నడిచిన హానోకు పెళ్లి చేసుకోలేదా? ఏమయ్యా కొమ్మర్రాజు, మొన్న చానమెల్లి వెళుతూ కొమ్మర్రాజు నా పక్కనే కూర్చుంటే చాలా విషయాలు మీ ఇద్దరం మాట్లాడుకున్నాం. అలా మాట్లాడుకుంటున్న సందర్భంలో కొమ్మర్రాజు అన్నాడు, పాస్టర్ గారు నేను పాస్టర్ గారిని అయిపోవాలండి అన్నాడు. ఎప్పుడు అనే మాట మళ్ళీ అన్నాడు. సరే అయిపోద్ది కానీ ముందు పెళ్లి చేసుకో అన్నాను. అమ్మమ్మ నేనైతే పెళ్లి చేసుకోనండి అన్నాడు. అయ్యో పెళ్లి చేసుకోకపోతే ఎలాగయ్యా? పెళ్లి చేసుకుంటే తర్వాత నువ్వు నీ భార్య ఏం చేయాలి? సేవ చేస్తే బాగుంటుంది కదా అన్నాను. అమ్మో నేను పెళ్లి చేసుకోనండి అన్నాడు. హానోకు అనబడిన వ్యక్తి 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంటే తన భార్య బిడ్డలను వదులుకోలేదు. ఒక పక్క దేవునికి
మరోపక్క తన కుటుంబానికి సమానమైన స్థానాన్ని ఇస్తూ దేవుని పనిలో వాడబడుతూ దేవునితో నడిచిన వాడు హానోకు. హానోకు చరిత్ర గురించి మనం గతంలో నేర్చుకున్నాం. హానోకు తర్వాత బైబిల్ గ్రంథంలో మరణము లేకుండా కొనుపోబడిన వ్యక్తి ఎవరు? వెరీ గుడ్, ఏలియా. ఏలియా ఎవరు అని నాలంటోడు అడిగితే మీరేం చెప్తారు? ప్రవక్త. ఎవరైనా ప్రవక్త. ఇప్పుడు ఆయన ప్రవక్తగా ఉన్న దినములలో అన్ని అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా? ప్రతికూల పరిస్థితిలో ఆయన ఒక ప్రవక్తగా పిలువబడ్డాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రతికూల పరిస్థితుల్లో ప్రవక్తగా నిలబడ్డ ఏలియా ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాడు? నా మాట మీకు అర్థమైందా? ఏలియా ప్రవక్త అని పిలువబడ్డాడు. నేను ఏలియా ప్రవక్తగా ఉన్న దినములలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా, అనుకూలంగా ఉన్నాయంటే ప్రతికూలంగా ఉన్నాయన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు ఏంటి అని అడుగుతున్నాను మిమ్మల్ని. నెంబర్ 1, దేవుని మందిరములో ఉన్న బలిపీఠమును పడద్రోశారు. నెంబర్ 2, ఆనాడు దినములలో ఉంటున్న ప్రజలందరూ కూడా బయలు అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆరాధిస్తున్నారు. ఎజెబెలు అనబడిన ఒక ఆమె ప్రవక్తలుగా పిలువబడుతున్న వారందరినీ హతము చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈయన ప్రవక్త అయ్యాడు. ప్రవక్తగా అయిన తర్వాత దేవుడు చెప్పిన మాట, కరువు రాబోతుందని ప్రకటించమన్నాడు. ఇజ్రాయేలు దేశానికి రాజు ఎవరు? వెరీ గుడ్, చెప్పండి అందరూ. ఆహాబ్. వెళ్ళాడు, కరువు రాబోతుందని చెప్పాడు. కానీ దేవుడు ఏలియాకు ఏ కరువు లేకుండా వాగు దగ్గరికి పంపించాడు. కాకుల ద్వారా ఆహారాన్ని పెట్టాడు. వాగు దగ్గర నీళ్ళు అయిపోయిన తర్వాత సారేపత్ అనే గ్రామానికి పంపించాడు. విధవరాలు ఇంటిలో ఈయన కడుపు నిండా, ఆలకి కడుపు నిండా పెట్టాడు. విధవరాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుణ్ణి బ్రతికించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా బ్రతికించి ఎన్నో కార్యాలు చేసిన తర్వాత దేవుడు మరలా చెప్తాడు కదా ఏం రాబోతుందని. కరువు రాబోతుంది, వర్షాలు కురవబోతున్నాయి అనే మాటను చెప్పమన్నాడు. ఆ దినాలలో యెజెబెలు ప్రవక్తలందరినీ చంపుతుండగా ప్రవక్తలందరినీ ఒక 50 మందిని ఒక గుహలో, ఒక 20 మందిని ఒక గుహలో, ఓ 10 మందిని ఒక గుహలో రహస్యంగా దాస్తూ వాళ్ళకి ఆహారం పెడుతున్న వ్యక్తి పేరేంటి? ఓబేద్యా. అనండి ఒకసారి, ఓబేద్యా. ఏలియా గారు ఒక సవాలు చేశాడు, ప్రార్థన చేశాడు. దేవుడు ఏలియా గారి పక్షాన నిలబడి 450 మంది ప్రవక్తల ఎదుట దేవుని నామాన్ని కనపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒంటరిగానా, ఎవరైనా తోడున్నారా? ఒంటరిగా దేవుని కొరకు నిలబడ్డాడు. కొన్ని సందర్భాల్లో ఒంటరిగా దేవుని కొరకు నిలబడవలసిన పరిస్థితులు మనకు ఎదురవుతే నిలబడ్డానికి ఏలియా గారులాగా ధైర్యవంతులుగా మనము ఉండాలి. ఏలియా గారు యెజెబెల్ అనే ఆమె ఒక వార్నింగ్ ఇచ్చింది, నేను నిన్ను చంపబోతున్నాను. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? నిజమా? ఒక దినమంతా ప్రయాణం చేసి ఓ చెట్టు కిందకి చేరుకున్నాడు. భోజనం చేసిన తర్వాత 40 రోజుల ప్రయాణం. ఓకేనండి. ముందు ఒక రోజు ప్రయాణం చేసి ఎక్కడికి చేరుకున్నాడు? చెట్టు కిందకి చేరుకున్న తర్వాత ఇలా అంటున్నాడు, ఏమి గలవాడై అని అంటే మరణాపేక్ష గలవాడై. అనండి ఒకసారి, మరణాపేక్ష గలవాడై, ఇంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకునము. నాకేంటో మిమ్మల్ని చూస్తుంటే ఆదివారం ఒకసారి తిరిగేస్తున్నట్టున్నారు బైబిల్. మీరు ఈ వాక్యం చదివిన తర్వాత, చెప్పబడిన తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. మీ హృదయములో నుండి ఆ మాటలు ఇంకెక్కడికి వెళ్ళవు. అది గుర్తించండి. పాస్టర్ గారు చాలా బాగా చెప్పేశారు అర్థమయ్యేలాగా, ఇంకా నేను చదవక్కర్లొద్దు అని అనుకోకండి. వాక్యాన్ని చదవండి, ఇంకా వాక్యం మీకు అర్థమవుతుంది. మరణాపేక్ష గలవాడే, ఇంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాడు. దేవదూత వచ్చి ఏలియా గారిని తట్టి అనండి మాట, లేవ ఏలియా, భోజనం చేసి మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ దేవదూత వచ్చి మళ్ళీ భోజనం పెట్టి, లేగు
నీ కొరకు ప్రయాణం సిద్ధపరచబడింది, ఇక్కడే ఉంటావేంటి, నడు అని దేవుడు దేవదూత ద్వారా ఆహారం తిని ధైర్యం తెచ్చుకున్న ఏలియా ఆ భోజనము చేత ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని పర్వతం అనబడిన చోటికి వెళ్ళాడు. అక్కడ పెద్ద పెనుగాలి వీచింది, దేవుడు ప్రత్యక్షంగాల. భూకంపం వచ్చింది, దేవుడు ప్రత్యక్షంగాల. మెరుపు వచ్చింది, దేవుడు ప్రత్యక్షంగాల. ఒకసారి ఈ 3 మాటలు నాకు చెప్పండి. పెనుగాలి అనండి. మామూలు గాలి వేరు, పెనుగాలి వేరు. భయంకరమైన గాలి వచ్చింది, ప్రత్యక్షం గాల. భూకంపం వచ్చింది. ఈ 3 అయిపోయిన తర్వాత ఒక మెల్లని స్వరము ఏలియా గారికి వినబడుతుంది. దేవుడు అడిగిన ప్రశ్న ఏంటి? ఏమడిగాడండి? ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు? ఇక్కడ నీకు పని ఏంటి? తన బాధ అంతా చెప్పుకోవడం మొదలెట్టాడు దేవునికి. యెజబెలు అనే స్త్రీ ప్రవక్తలందరినీ చంపుతుంది నాయన, నన్ను కూడా చంపడానికి వార్నింగ్ ఇచ్చింది, రేపు ఈ వేళకి నీ ప్రాణాన్ని నేను తీస్తానంది, అందుకే భయపడొచ్చానయ్యా. భయపడొద్దు ఏలియా, మొదలుపెట్టు ప్రయాణాన్ని, తిరిగి వెళ్ళు, మార్గ మధ్యలో నువ్వు కొన్ని పనులు చేయాలన్నాడు. అందులో ఒక ప్రాముఖ్యమైన పని, ఏలియా గారికి తోడుగా ఎలీషా గారిని దేవుడు ప్రవక్తగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏలియా గారికి ఎవరు తోడొచ్చారు? ఇప్పుడు నేను అడిగిన ఒక ప్రశ్న, ఏలియా గారికి ఎలీషా గారు ఎందుకు తోడు? ఎందుకు తోడు? ఏలియా గారు భయపడుతున్న సందర్భంలో ఎలీషా గారు ఏలియా గారికి ఏం చెప్పాలి? ఒకరికొకరు తోడుంటే దేవుని సేవ ఇంకా బలంగా జరుగుద్ది. నేను అదే చెప్పాను కదా గడిచిన ఆదివారం. ఒకళ్ళు ఆత్మీయతలో పడిపోతే మరొక ఆమె ఆత్మీయతలో పడిపోతున్న ఆమెను ఏం చేయాలంటే లేవనెత్తాలి. సంఘానికి చాలా సందర్భాల్లో చెప్పిన మాట గుర్తు చేస్తున్నాను. ఈ ఆదివారం మందిరానికి ఎవరైనా రాలేదు అని మీకు కనిపించినప్పుడు, ఆ వ్యక్తి మీకు రోడ్డు మీద కానీ లేకపోతే ఎక్కడైనా కనబడితే ఒక ఆత్మీయుడిగా, ఒక ఆత్మీయురాలిగా నువ్వేం అడగాలంటే, ఏమ్మా రాకేష్ మొన్న ఆదివారం ప్రార్థనకు రాలేదేంటి అని అడుగు. కొంతమంది మూర్ఖులు ఉంటారు. రాకేష్ గారు అంటాడు, ఆడంటాడు నేను రాకపోతే నీకు ఏంటి అని అంటాడు. అలాంటి మూర్ఖులు కూడా ఉంటారు కొంతమంది. అలాంటి మూర్ఖులు ఏదో అన్నారని చెప్పేసి నీ ఆత్మీయత నువ్వు పోగొట్టుకోకూడదు. అడగడం నీ బాధ్యత. పోన్లో ఏదో నా పరిస్థితిని బట్టి బాగలేదు అని అంటే, అమ్మా అలా మానకూడదు రాకేష్, మందిరానికి ఆదివారం తప్పనిసరిగా రావాలి. ఎలాగో మనకున్న పనులు బట్టి మంగళవారం వెళ్ళలేకపోతున్నాం, శుక్రవారం వెళ్ళలేకపోతున్నాం, ఆదివారం అయినా మందిరానికి క్రమంగా మనము ఒక ప్రోత్సాహకరమైన మాట, ఆ మాటను పలికే ఆత్మీయతను కలిగి ఉందుముగాక. రండి, ఈరోజు మనము మొదటి రాజుల గ్రంథం ఎన్ని అధ్యాయాలు పూర్తి చేసాం? 17, 18, 19, 20వ అధ్యాయం. అందరూ తీశారా? 20వ అధ్యాయంలో జరిగిన సంఘటన. ఇశ్రాయేలుకు రాజు ఎవరు అనాలందరూ కూడా? సిరియా రాజు అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడి పేరు మొదటి వచనం, తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హదేదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని. సిరియా రాజు గారి పేరేంటి? బెన్హదేదు అనండి ఒకసారి. ఇశ్రాయేల్ రాజు పేరేంటి? ఇప్పుడు ఈ సిరియా దేశానికి సంబంధించిన రాజు అయిన బెన్హదేదు 32 మంది రాజులు తనకు సపోర్టుగా ఉన్నారని షోమ్రోను అనే పట్టణాన్ని ముట్టడి చేసి ఆ పట్టణం మీద దాడి చేసి ఆహాబుకు ఒక వార్నింగ్ పంపించాడు. మీ తలలు పైకి ఎత్తాలి. నేను చెప్తున్నప్పుడు మీరు వాక్యాన్ని చదవడం కాదు, కాస్త వినండి. బెన్హదేదు ఆహాబు అనే రాజుకు ఒక వార్నింగ్ పంపాడు. ఏ వార్నింగ్ అంటే, ఒరే రాజా, నీ దేశములో ఉన్న వెండి, నీ దేశంలో ఉన్న బంగారం, నీ దేశంలో ఉన్న పశువులు, నీ దేశంలో ఉన్న అందమైన స్త్రీలందరూ నాకు వశపరచాలి అంటే నా దగ్గరికి పంపించు.
సిరియా రాజు అయిన బెన్హదదు ఆహాబుకు ఒక వార్నింగ్ ఎత్తున్నాడు. ఏమిటి ఆ వార్నింగ్ అని అంటే, నీ దేశంలో ఉన్న బంగారం, నీ దేశంలో ఉన్న డబ్బులు, నీ దేశంలో ఉన్న ఆస్తి, నీ దేశంలో ఉన్న పశువులు, నీ దేశంలో ఉన్న అందమైన పెళ్లి చేయబడిన వారు, పెళ్లి కానివారు, అందమైన వారందరినీ నా చేతికి నువ్వు అప్పగించాలే, లేకపోతే జాగ్రత్త అని కొంతమందిని పంపించి వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళు వెళ్ళి ఆహాబు రాజుకి ఈ విషయాలన్నీ చెప్పారు. ఆహాబు రాజు భయపడి, అయ్యా సేవకులారా, నిజంగా మా దేశంలో ఉన్న బంగారం, మా దేశంలో ఉన్న వెండి, మా దేశంలో ఉన్న పశువులు, మా దేశంలో ఉన్న అందమైన స్త్రీలందరూ అదిగో సిరియా రాజుకే నేను అప్పగిస్తాను అని చెప్పి ఆహాబు చేతులెత్తేశాడు. జోషువా బయటికి పో, స్కూల్కి వెళ్తున్నాం, మళ్ళీ కాస్త వినండి. చేతులెత్తేశాడు, అప్పగించేస్తానని చెప్పి. ఎప్పుడైతే అప్పగించేస్తానని చెప్పాడో ఈ దూతలు, ఏ దూతలు? సిరియా రాజు పంపించిన మనుషులు మరలా రాజు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు చెప్పినట్లుగానే ఇజ్రాయేల్ రాజుకు మేము చెప్పాం, బంగారము, డబ్బు, వెండి, ఆస్తి, అందమైన వారందరినీ అప్పగిచ్చేస్తానన్నాడయ్యా అన్నాడు. ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చాడు మన దేశానికి అన్నాడు. ఇప్పుడు రెండోసారి వచ్చారు వీళ్ళు. అయ్యా ఆహాబు, మీ దేశంలో ఉన్న వెండి అంతా, మీ దేశంలో ఉన్న బంగారం అంతా, మీ దేశంలో ఉన్న పశువులని, మీ దేశంలో ఉన్న అందమైన స్త్రీలందరూ రేపు ఈ పాటికి నువ్వు మాకు అప్పగించాలని అన్నాడు. ఆహాబు అలాగేనండి అప్పగిస్తానని చెప్పాడు. ఈ దూతలు వెళ్ళిపోయిన తర్వాత ఆహాబు ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిచాడు. పెద్దలారా, 2 సార్లు బెన్హదదు మనకు వార్నింగ్ ఇచ్చాడు. మన దేశంలో ఉన్న వెండంట, మన దేశంలో ఉన్న బంగారం అంట, మన దేశంలో ఉన్న పశువులు, మన దేశంలో ఉన్న అందమైన స్త్రీలందరూ, వివాహము చేయబడిన వారు, వివాహము కాబడని వారు అప్పగిచ్చేయాలి, మీరు సిద్ధపరచబడండి అని ఆహాబు చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ అంటారు, ఆ మాట మనము చదువుదాం. 20వ అధ్యాయం మీ పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ చూడండి. 8వ వచనం, నువ్వు అతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలందరూ జనులందరితో చెప్పేరి. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా రాజా, నువ్వు అతని మాటను వినొద్దు, మన బంగారం, మన వెండి, మన పశువులు, మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ ఆడికి అప్పచెప్తాం ఏంటయ్యా, దానికి నువ్వు ఎలా ఒప్పుకున్నావు రాజా, అస్సలు నువ్వు ఆయన మాట వినొద్దు, అసలు అలా జరిగితే వీల్లేదని పెద్దలందరూ చెప్పారు. సేవకులు, సిరియా రాజు పంపించిన సేవకులు బంగారాన్ని పట్టుకెళ్ళడానికి, డబ్బులు పట్టుకెళ్ళడానికి, పశువులను తీసుకెళ్ళడానికి, అందమైన స్త్రీలందరినీ తీసుకెళ్ళడానికి చాలా సంతోషంగా వచ్చేశారు. ఇప్పుడు ఆహాబు అంటాడు, అయ్యా నేను పంపించేస్తానన్న మాట అనడం నిజమేనండి, కానీ మా ఊర్లో ఉన్న పెద్దలందరూ ఆ మాటకి ఒప్పుకోవడం లేదు. నేనైతే మా దేశంలో ఉన్న వెండిని, బంగారాన్ని, పశువుల్ని, మా దేశంలో ఉన్న అందమైన వారిని మీకు నేను అప్పగించను. మా పెద్దలు దానికి ఒప్పుకోలేదండి, సమ్మతించలేదు. ఒప్పుకోలేదన్న మాట, సమ్మతించలేదన్న మాటను మీరు వెళ్ళి ఏ రాజుకి, కొంచెం వినాలందరూ కూడా, ఏ రాజుకి చెప్పమన్నాడు. వీళ్ళందరూ వచ్చి ఈ దూతలు అంటే ఈ మనుషులు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజా మొన్న పంపించేస్తానన్నాడు, నిన్న పంపించేస్తానన్నాడు, ఈ రోజేమో వాడు మాట మార్చేసి ఏమంటున్నాడంటే పంపించనంటున్నాడు. అయ్యా ఏమైంది ఆహాబుకి? ఆ ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కూడా ఒప్పుకోలేదయ్యా. ఒప్పుకోలేదా? నిన్న మొన్న పంపించేస్తానన్నవాడు పంపించనన్నాడా అని చప్పళ్ళు కొట్టి నిద్రపోతున్న వాళ్ళు లేచారా? దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పళ్ళు కొట్టి ఎవరక్కడ అంటే కొంతమంది వచ్చేసి, రే కత్తులు అట్టుకోండి, బాంబులు అట్టుకోండి, మనం ఇప్పుడు వెళ్ళి ఆహాబు పని, ఆహాబుతో పాటు ఉన్న దేశస్తులందరి పని, ఆ దేశంలో పంపించనన్నారు సరే పెద్దలందరూ, వాళ్ళ పని చూద్దాం అని చెప్పి ప్రతి ఓడు కత్తి అట్టుకుని, ప్రతి ఓడు గొడ్డలు అట్టుకుని, ఎవడికి దొరికిన వస్తువు వాడు పట్టుకుని బయలుదేరాడు. ఎవరి మీదకే? దేనికేంటి? యుద్ధానికి. ఎందుకు యుద్ధం? అసలు ఈ బెన్హదదు అన్నవాడికి అంత గర్వం ఏంటి? 32 మంది రాజులు అడికి ఎలా ఉన్నారు?
సపోర్ట్గా ఉన్నారని, నా మాట వినలేదాడు, ఆడు పన్నెండు నేను చూస్తానని రెచ్చిపోతున్నాడు వీడు. ఆహాబుకు చాలా భయం వేస్తుంది, ఏం జరుగుద్దో తెలియడంలా. జరిగిన ఒక గొప్ప అద్భుతం 20వ అధ్యాయం. ఆ గ్రంథాన్ని మాత్రం మోయకూడదు. 20వ అధ్యాయం 12వ వచనం. బెన్హదదు ఆ రాజుల గుడారమునందు విందు జరిగించుకొనుచుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చును గనక అతడు తన సేవకులను పిలిపించి, యుద్ధమునకు సిద్ధపడండి. వారు సన్నహిద్దులై పట్టణము ఎదుట నిలవగా ప్రవక్త అయిన ఒకడో, అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగానండి. ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజైన ఆహాబు నద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నువ్వు చూచితివే, నేను యెహోవానని నువ్వు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించేదను. ఇప్పుడేమో ఆహాబు భయపడుతున్నాడు, వీళ్ళేమో యుద్ధానికి రెడీ అయిపోయారు. అందరు ఎవడికి తోచిన కత్తి, ఎవడికి నచ్చిన ఆయుధం ఆడు పట్టుకుని వీళ్ళ మీదకి వచ్చేసారు. ఇప్పుడు ఆహాబు దగ్గరికి ఒక ప్రవక్త వెళ్ళాడు. వెళ్ళిన ప్రవక్త ఎవరు అని ఆలోచించే ముందు ఒక ప్రవక్త వెళ్ళాడు. ప్రవక్త వెళ్ళి అంటున్నాడు, ఏమయ్యా రాజా, ఆ బెన్హదదుకి, ఆ బెన్హదదుతో పాటు యుద్ధానికి వస్తున్న వారిని చూసి భయపడుతున్నావా? ఈ గొప్ప దండంతా చూసి నువ్వేం కంగారు పడుతున్నావా? నేడు యెహోవాయే దేవుడని నువ్వు తెలుసుకున్నట్లు దేవుడు నీ చేతికి శత్రువులను అప్పగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పండి. ఎవరొచ్చి ఈ మాట అన్నారు? ఒక ప్రవక్త వచ్చి ఎవరితో అన్నాడు? ఏమని అన్నాడేంటి? ఈ దండంతో చూసి నువ్వేమైనా భయపడుతున్నావని నువ్వేం కంగారు పడకు, దేవుడు నీ పక్షమున ఉన్నాడని, దేవుడు గొప్పవాడు నువ్వు తెలుసుకున్నట్లు వాళ్ళందరినీ దేవుడు నీ చేతికి. ఆహాబుకు డౌట్ వచ్చి, సరే పాస్టర్ గారు బాగానే చెప్పారు, మరి యుద్ధం ఎవరు చేస్తారు? యుద్ధం ఎవరు చేస్తారు? యుద్ధం ఎవరు చేస్తారు? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, యుద్ధం ఎవరు చేయాలో తెలుసా? యవనస్తులు. ఎవరు చేయాలి? రెండో మాట చదువుదాం. ఎవరు? 14వ వచనం. ఇది ఎవరి చేత జరిగిన నాహాబు అడగగా, అతడు రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత. ఎవరి చేత? యవనులు. ఒరే బాబు, ఎవరి చేత? యవనులు అంటే ఎవరు? యవనస్తులు. ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుంటారు, మేకప్లు కొడతారు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వేస్తారు. ఏంటవి? ప్యాంట్లు చిరిగిపోతాయి ఇక్కడ. అది ఇలాంటి వాళ్ళు చెప్తే నేనేం చేపిస్తాను అంటున్నాడు? గెలిపిస్తాను అంటున్నాడు దేవుడు. ముసలోళ్ళు కాదు, పిల్లలు కాదు, యుద్ధంలో ఎంతో నైపుణ్యతలు కాదు, యవనస్తులు చేతని గెలిపిస్తానన్నాడు ఆహాబుతో. సరేనని దేవుడు కొంతమంది యవనస్తులను ఏర్పాటు చేసేసుకున్నాడు. వీళ్ళందరూ వచ్చారు, పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బెన్హదదుతో పాటు పొడిసేద్దాం, చంపేద్దాం, కత్తిలెట్టుకుని వచ్చేసారా, వాళ్ళందరూ పారిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి దెబ్బకే? యవనస్తులు అని అంటారా? సరదాగా ఉంటుంది మాట కాసేపు. ఎవరి దెబ్బకే? యవనస్తుల యొక్క హుషారుకి, యవనస్తులు చేస్తున్న యుద్ధానికి వీళ్ళందరూ పారిపోయారు. పారిపోవడం వాళ్ళే కాదు, ఏయ్ నా మాట్లాడండా అన్నాడు కదా. ఎవడాడు? ఆడేం చేశాడో తెలుసా? చూద్దాం. 20వ అధ్యాయం 18వ వచనం. వారు సమాధానముగా వచ్చినను, యుద్ధము వచ్చినను వారు సజీవులుగా పట్టుకుని రండని ఆజ్ఞాపించను. రాజ్యాధిపతుల యవనులు వారితో కూడా ఉన్న దండు వారిని పట్టణములో నుండి బయలుదేరి ప్రతి వాడును తను ఎదిరించిన వారిని చంపగా సిరియోనులు. ఎవరు పారిపోయారంట? ఇశ్రాయేలు వారిని తరుముచుండగా సిరియా రాజు అయిన బెన్హదదు గుర్రం ఎక్కి రౌతులతో కూడా ఎవడు తప్పించుకుని పోయాడు? రే నీ బంగారం కావాలి అనంటే, మీ ఊళ్ళో ఉన్న అందమైన స్త్రీలందరూ నాకు కావాలని అడుగురాడు. ఆడు యవనస్తులు చేస్తున్న యుద్ధానికి చూచి, ఒరే బాబు వీళ్ళేంట్రా కత్తి అలా తిప్పుతున్నారు, వీళ్ళ దెబ్బకి నా ప్రాణం ఎక్కడ పోద్దని గుర్రం ఎక్కి తప్పించుకుని పారిపోయాడు. ఎవరో? ఇది 20వ అధ్యాయంలో మొదటి భాగం. కాస్త వినండి. ఈ మొదటి భాగంలో దేవుడు యుద్ధానికి వెళుతున్న వారిని రక్షించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? ఆహాబు అనుకున్నాడా యవనస్తుల ద్వారా దేవుడి కార్యం జరిగిస్తాడని? కానీ దేవుడు ఎన్నుకోబడని వారి మధ్య,
దేనికి పనికిరారు అనుకుంటున్న యవనస్తులను దేవుడు యుద్ధంలో పనికొచ్చే సాధనాలుగా వాడుకున్నాడు. దానికి కారణం యవనస్తుల ఎడల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఈరోజు ఏంటోనంటే అండి, కొంచెం గట్టిగా చెప్పండి, ఫ్రెండ్షిప్ డే. తాళ్ళు కట్టేస్తున్నారు, మంత్రాల తాళ్ళు. దాని మీద FRIEND ఇది ఉంటుంది. 10 రూపాయలు 20 రూపాయలు ఎట్టి కట్టేసి యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటారు. అంతే, మాటకే. అసలు స్నేహితులు అనబడిన వారు ఎవరైనా ఉండాలి అని అనుకుంటే ఒకసారి మీరు వెళ్ళిపోండి దావీదు యోనాతాన్ దగ్గరికి. మనకు తెలుసు. నేను ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, మీకు యోనాతాన్ లాంటి ఫ్రెండ్ ఉన్నాడా? మీరు దావీదు కాదు కదా. మీరు దావీదు అయితే మీకు ఎవరు ఉంటారు? మీరు దావీదు కాకుండా నాకు యోనాతాన్ ఫ్రెండ్ లేడంటారంటే మీరు ముందు దావీదులాగా ఉండండి. అప్పుడు ఖచ్చితంగా యోనాతాన్ లాంటి ఫ్రెండ్స్ మీకు దొరుకుతారు. మీరు దావీదులాగా ఉండరు, కానీ మీకు ఎవరు దొరకాలంటే ఎంత అన్యాయం అది. అలా ఉండకండి. కాస్త మా పిల్లలు అప్పుడప్పుడు కంప్లైంట్లు చేస్తూ ఉంటారు. వీళ్ళు అప్పుడప్పుడు లోకల్గా ఉన్న పిల్లలు, ఊళ్ళ నుంచి వచ్చిన పిల్లలు ఇంటికి వెళ్తారు. అప్పుడు అంటారు వీళ్ళు, మమ్మీ డాడీ ఆ పిల్ల కొట్టేసింది, ఈ పిల్లలకు కొట్టేసింది, నన్ను అలా తిట్టేసింది, ఇలా తిట్టేసింది బోల్డ్ అని చెప్తారు. ఈ లోపల అమ్మ నాన్నలు అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మా పిల్లలు ఇలా కొడుతున్నారంట, పలానా పిల్ల, ఓసారి అడిగి చూడండి అని అంటారు. ఈ లోపాన్ని పిలిచి యారా ఎందుకు కొట్టారు అంటే, ఆ పిల్ల ఏం చేసిందో చూడనియా అని ఆ పిల్ల గురించి చెప్తుంది. ఈ పిల్ల ఏం చేస్తుంది అంటే ఆ పిల్ల కొట్టిందన్న సంగతి చెప్తుంది, కానీ ఏం జరిగిందో అసలు సబ్జెక్టు చెప్పదు. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, నీకెవరైనా ఒక మంచి స్నేహితుడిగా ఉండాలంటే ముందు నువ్వు దావీదులాగా ఉండు. దావీదులాగా ఉంటే ఖచ్చితంగా నీకు యోనాతాన్ లాంటి స్నేహితులు కనబడతారు. యవన కాలం మందున్న యవనస్తులు అమ్మ మాట ఎనరో, నాన్న మాట ఎనరో, అక్క మాట ఎనరో, చెల్లి మాట ఎనరో, తోబొట్టుల మాట, ఎవరి మాట ఎనరో, కానీ ఫ్రెండ్ ఏదైనా చెప్తే ఏక సునీతక్క వింటారా ఎనరా, ఈరోజు స్కూల్ మానేద్దాం అంటే అయ్యి బాబు కడుపు నొప్పి వచ్చేస్తుంది. మా వాడు నిన్న ఎంత యాక్టింగ్ చేశాడు మహానుభావుడు, ఏరైనా ఏడ్చేసాడు, అన్నయ్య కడుపు నొప్పి వచ్చేస్తుంది, అన్నయ్య కడుపు నొప్పి. ఒరే నువ్వు యాక్టింగ్ ఆపరా బాబు అంటే, లేదనియా నిజమనియా, ఒరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపో అనియా అని అన్నాడు. ఇంతకీ 2 నోట్సులు రాయలేదంట. మళ్ళీ నాకు చెప్పాడు ఆ విషయం. మళ్ళీ ఇలా రూమ్లో మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో, ఒరే ఈరోజు స్కూల్లో 2 నోట్సులు చూపించాలి, నేను వచ్చాను అనుకున్న వాళ్ళు కొడతారు, అందుకే నాకు కడుపు నొప్పి వచ్చినట్టుగా యాక్ట్ చేస్తాను రా అని అన్నీ మానిపించేస్తాడు రా నాడు యాక్టింగ్ మొదలెట్టాడు. ఏళ్ళు కుదురుగా ఉంటారా అన్నయ్య, ఆడి కడుపు నొప్పి ఏం లేదు, 2 నోట్సులు ఆడు రాయలేదు, అందుకే నాడు కడుపు నొప్పి అని యాక్టింగ్ చేస్తున్నాడు. దావీదులాగా కాస్త ఉండండి, దేవుడు మీకు యోనాతాన్ లాంటి వాళ్ళు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున యవన కాలం మందున్న పిల్లలు అమ్మ మాట ఎండ్రో, నాన్న మాట ఎండ్రో, తమ్ముడు మాట ఎండ్రో, అన్ని మాట, ఎవరి మాట ఎండ్రో, కానీ ఒకే ఒక్కడి మాట వింటారు. ఎవరంటే స్నేహితులు. అలా స్నేహితులు మాట వింటున్న నువ్వు ఎంచుకుంటున్న స్నేహితులు ఎలాంటి వారో కూడా గ్రహించాలి. బైబిల్లో ఉన్న మాట దుష్ట సాంగత్యం అంట. ఆ మాట ఒకసారి గట్టిగా చెప్పండి. నువ్వు మంచోడివే, నువ్వు మంచిదానివే, ఎవరు కాదన్నారు? నువ్వు బంగారం, ఎవరు కాదన్నారు? కానీ నువ్వు జతపట్టావు చూసావా, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ బంగారం కాదు. వాళ్ళు మంచోళ్ళు కాదన్నప్పుడు, వాళ్ళ బంగారం కాదన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు కూడా చెడిపోతావు. నిన్నో మొన్న సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా హల్చలైంది, మీ దృష్టికి వచ్చిందో లేదో. స్కూల్కి వెళుతున్న 4 పిల్లలు రూమ్లోకి వెళ్ళి సిగరెట్ కాల్చేస్తున్నారు. అది మీరు సోషల్ మీడియాలో చూసారో లేదో చాలామంది. 4 పిల్లలు సిగరెట్ నోట్లో పెట్టేసి కాల్చేస్తున్నారు వాళ్ళు. ఒరే ఎవర్రా నువ్వు? మీరంటే 4 స్నేహితులు అక్కడ, ఒక్కడు చూసి ఒకడు పాడైపోతున్నారు ఈ రోజుల్లో. తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఎవరితో జత కడుతున్నారో కాస్త ఆలోచించండి. మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో కాస్త ఆలోచించండి. ఎందుకంటే మీ పిల్లలు జత కట్టే వాళ్ళు మంచోళ్ళు కాకపోతే, మంచి వాళ్ళుగా ఉన్న నీ పిల్లలు కూడా చాలా త్వరగా చెడిపోతారు, చాలా త్వరగా చెడిపోతారు. తండ్రికి ఉన్న 2 కుమారులు, చిన్న కుమారుడు మంచోడా చెడ్డోడా? నేను చెప్తాను చాలా మంచోడు, కానీ అతను చెడగొట్టింది ఎవరు? స్నేహితులు. రే ఆస్తిని అడగరా, దూరం వెళ్ళిపోదాం, ప్యాకెట్ ఆడదాం,
మందు వ్యాపారం పెడదాం, అది ఆడదాం, ఇది ఆడదాం. ఆడ బ్రెయిన్ అంతా వాష్ చేసేసారు, పాడు చేసేసారు. ఈ రోజున ఇక్కడ ఉంటున్న తల్లిదండ్రులు, మీ పిల్లలు ఎవరితో జత కడుతున్నారో కాస్త ఆలోచించండి. ఈ రోజున నీ పిల్లలు నిన్ను చాలా తెలివిగా మోసం చేస్తారు, చాలా జ్ఞానంగా మోసం చేస్తారు. ఆచిచూచి వ్యవహరించండి, బహు జాగ్రత్తగా ఉండండి. యవనస్తుల ద్వారా ఇక్కడ దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. నేను అంటున్నాను, నీ పిల్లల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నీ పిల్లల ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేయాలి. నీ ద్వారా దేవుడు చేయకపోయినా నీ కడుపున పుట్టిన బిడ్డల ద్వారా దేవుడు చేయాలి. దావీదుకు ఒక అభిలాష, ఒక మందిరం కట్టాలని. కానీ దావీదు దేవుడిని అడిగాడు, ప్రభా నీకు ఒక మంచి మందిరాన్ని కడతానయ్యా. దావీదు నువ్వు వద్దు, కానీ నీ కోరిక నీ బిడ్డల రూపంలో తీర్చుకుందిగా, నీ కుమారుడైన సొలొమోనుతో నీ మందిరం కట్టేస్తానన్నాడు. కాస్త ఈ మాటలు వినండి. దావీదుకున్న అభిలాష తన కొడుకు రూపంలో నెరవేర్చబడదు. ఈరోజు మీరు ఏదేదో సాధించాలనుకున్నారు, బహుశా మీరు సాధించలేకపోయారేమో, కానీ మీ బిడ్డల ద్వారా దాన్ని మీరు ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. సాధించాలా, సాధించకూడదా? సాధించాలి. అలా సాధించాలంటే మీ బిడ్డల యొక్క నడవడికను మీరు జాగ్రత్తగా గమనించండి. యవన కాలం ముందున్నారు కదా, చాలా జాగ్రత్తగా ఉండండి. సరే, యుద్ధం జరిగిన తర్వాత మరలా ప్రవక్త వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? 22వ వచనం. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి, నువ్వు బలము తెచ్చుకొను, నువ్వు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండుము. ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదకు మరలా వచ్చినని. ఇప్పుడు ప్రవక్త వచ్చి ఎన్నోసారి, కొంచెం తలల పైకి చెప్పాలి. మొదటిసారి వచ్చి ఏం చెప్పాడు? ఈ జనం చూసి నువ్వు భయపడుతున్నావంటే ధైర్యం తెచ్చుకో, ఎవరి ద్వారా కార్యం జరిగిస్తానన్నాడు? యవనస్తుల ద్వారా. యవనస్తుల ద్వారా దేవుడు కార్యం జరిగించాడే లేదా? ఇప్పుడు రెండవసారి గెలిచిన ఆనందంలో ఉన్న అహాబు దగ్గరికి ప్రవక్త వచ్చి అంటాడు, అహాబు బలం తెచ్చుకో. సరిగ్గా మళ్ళీ ఏడాది నాటికి పారిపోయినాడు, మళ్ళీ వస్తాడు. ఎవడాడు? పేరేంటి? ఈసారి వచ్చేటప్పుడు ఇంకా గొప్ప సైన్యంతో నీ మీద దాడి చేయడానికి వస్తాడు. గెట్ రెడీ, బీ ప్రిపేర్. సిద్ధపడు, జాగ్రత్తగా ఆలోచించు అని అన్నాడు. సిరియా రాజు అయిన బెన్హదదు పారిపోయి ఒక మీటింగ్ పెట్టాడు తన సైన్యం అంతటితో. ఒరే, మనం ఎందుకు ఓడిపోయాం? ఆ యవనస్తుల చేతులు మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటి అని ఒక డిస్కషన్ మొదలుపెట్టాడు. అలా డిస్కషన్ జరుగుతున్న సమయంలో ఒక సేవకుడు ఇలా అన్నాడు. ఏ సేవకుడు అంటే బెన్హదదు దగ్గర పనిచేస్తున్న ఒక పనివాడు ఇలా అన్నాడు. 22:3 వచనం. సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగ మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ లోపు ఒకడు అంటాడు, అయ్యా మనం ఓడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళను నమ్ముకున్న దేవుడు ఈ కొండలకు దేవుడు అని అర్థం. ఒకసారి అనండి, ఎవరికి దేవుడు అంట? అందుకని ఈ కొండల మధ్య దేవుడు బలంగా ఉంటాడు కాబట్టి మనం ఏం చేసాం? ఓడిపోయాం. దమ్ముంటే వాళ్ళ మైదానంలోకి రమ్మనండి. ఎక్కడికి? మీరు కింద చదివితే అదే ఉంది. మైదానం అంటే అర్థం ఏంటి? ఓ పెద్ద గ్రౌండ్లోకి రమ్మను, తాడో పేడో తేల్చేసుకుందాం, మనం నగ్గకపోతే చూడు అని అన్నాడు. ఎవరు? ఏ సేవకుడు? బెన్హదదు యొక్క సేవకుడు. ఏమన్నాడు? ఓ గ్రౌండ్లోకి రమ్మని తాడో పేడో తేల్చుకుందాం అన్నాడు. అసలు కొండల్లో ఎందుకు ఓడిపోయారంటే వీళ్ళు నమ్ముకున్న దేవుడు కొండలకి దేవుడు అంట. అనండి ఒకసారి. కొండలకి దేవుడు. అందుకే దేవుడు బలంగా ఉన్నాడు కాబట్టి కొండల మధ్య మనం ఓడిపోయాం. తాడో పేడో తేల్చేసుకుందాం, మైదానంలోకి రమ్మనని. సంవత్సరం పాటు ప్రిపరేషన్ అంతా బాగా జరిగింది. ఓ సంవత్సరం గడిచిన తర్వాత ఒక మైదానంలో పెద్ద గొడవ, రెండో యుద్ధం. దేవుడు అంటాడు, రే బాబు, నేను కొండలకే దేవుడు అంటున్నాడు, ఆడు లోయలకు కూడా నేను దేవుడు అని చూపించుకుంటాను, నడురా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మాట చదువుతున్నప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందో ఒకసారి చూడండి. 20వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు దైవజనుడు ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఎట్లనెను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సిరియోనులు యెహోవా కొండలకే దేవుడు గాని లోయలకు దేవుడు కాడంట. ఎవరికి దేవుడు అంట? కానీ లోయలకు దేవుడు కాదంటున్నారు. తర్వాత మాట, నేను యెహోవానని తెలుసుకున్నట్లు మీరు ఈ గొప్ప సమూహముతో నడవండ్ర మైదానంలో కానీ అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం నమ్ముకున్న దేవుడు కొండలకే దేవుడా?
దేనికి దేవుడు? లోయలకు కూడా దేవుడు. ఆయన అంటున్న మాట, నేను ఎక్కడైనా ఏదైనా కార్యాన్ని చేయగలను. ఈ మాటలో ఆత్మీయమైన అర్థాన్ని కాస్త గమనించండి. దేవుడు పలానా చోటుకి వెళ్తేనే కార్యం చేస్తాడు అని నువ్వు అనుకుంటే నీ అవివేకం. ఎలీషా గారి దగ్గరికి వెళ్తేనే దేవుడు కార్యం చేస్తాడు. ఎలీషా గారి మందిరంలోకి వెళ్తేనే దేవుడు కార్యం చేస్తాడు. పలానా మందిరంలోకి వెళ్తేనే దేవుడు కార్యం చేస్తాడు. పలానా పాస్టర్ గారి చెయ్యి ఎడితేనే కార్యం జరుగుద్ది. పలానా పాస్టర్ గారు మన కోసం ప్రార్థన చేస్తేనే కార్యం జరుగుతుంది. పలానా మందిరం యొక్క ప్రార్థన తైలము మనం వేసుకుంటేనే స్వస్థపరచబడతాం. పలానా ప్రార్థన మందిరం యొక్క కర్చీఫ్ మన నెత్తి మీద వేసుకుంటేనే మనం చల్లపరచబడతాం అనుకుంటే అది చాలా పొరపాటు. నీ దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తానని కార్యం చేస్తానని బైబిల్లో దేవుడు ఎక్కడ చెప్పాడు? పలానా స్థలంలోకి వెళతానంటే స్థలంలోకి రండి నేను కార్యం చేస్తానని దేవుడు ఎక్కడ చెప్పాడు? పలానా మందిరంలోనికి రండి దీన్ని కార్యం చేస్తానని దేవుడు ఎక్కడ చెప్పాడు? ఆయన అంటున్న మాట, నా నామము పేరట మీరు నన్ను ఏమడిగినను అది ఎక్కడ అడిగినా దేవుడు చేస్తాడు నీకు. పలానా చోటు, పలానా పాస్టర్ గారు, పలానా స్థలం అని నువ్వు పెట్టుకుంటున్నావంటే నీకు భక్తి లేదు. ఏమండి పాస్టర్ గారు పలానా చోటు అండి, అది చాలా పవిత్రమైన స్థలం, పుణ్యస్థలం అండి అని నువ్వు అనుకుంటున్నావంటే నీ అంత అజ్ఞాని బైబిల్లో కూడా ఎవడలేడు. దేవుడు అంటున్నాడు, నేను కొండలకే దేవుడంట, మైదానంలో ఏమీ చేయలేనంట. నండి ఒకసారి నడు, నేనేం చేస్తానో చూపిస్తాను. ఆయన దేవుడు మైదానంలోకి తీసుకెళ్ళాడు. మైదానంలో పెద్ద యుద్ధం జరిగింది. మొదటి యుద్ధం కంటే రెండో యుద్ధం చాలా 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 దారుణంగా జరిగింది. ఆ రెండో యుద్ధంలో ఒక్కరోజు సిరియోను 1,00,000 మంది చచ్చిపోయారు. ఆమెననరా హల్లెలూయా అనరా? అంటే మీ కొండలకే దేవుడు కదా, మీ దేవుడు కొండలకే దేవుడు. కాస్త వినండి, మైదానంలోకి అడుగు పెట్టారు, యుద్ధం జరుగుతూ ఉంది. ఒక్కరోజు సిరియోను 1,00,000 మంది చచ్చిపోయారంట. ఈ 1,00,000 మంది ఎప్పుడు చచ్చిపోయారు? మిగతా వాళ్ళందరూ పరుగున పారిపోయారు. బెనహాతీదు కూడా పారిపోయాడు. రెండోసారి పారిపోయి, రే బాబు, ఆ రాజు దగ్గరికి వెళ్ళి, ఏ రాజు? ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి, కాస్త వినండి జ్ఞానంగా, ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి, నన్ను ఏమి చెయ్యొద్దని నా మాటగా నువ్వు చెప్పరా అన్నాడు. మరి 20 అధ్యాయంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఏమన్నాడు? నీ వెండి, నీ బంగారం, నీ ఇంట్లో ఆడవాళ్ళందరూ. ఇప్పుడు ఏమంటున్నాడు? బాబు కొంచెం బాబు నన్నేమి, ఆ మాటలు అలాగే ఉన్నాయండి అక్కడ. నన్నేమి చెయ్యొద్దు. అరే ఏంట్రా, బంగారం నాదన్నావు, ఎండి నాదన్నావు, నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ అలా అన్నవాడు ఇప్పుడు దేనికి వచ్చేసాడు? కాళ్ళ బేరం అన్నాను. ఒకసారి అన్నాడు తెలుగులో. ఏం జరిగింది కాళ్ళబేరానికి వచ్చేయడానికి? మనుషులను చూసి రెచ్చిపోయిన బెన్హాతేదు పొగరంత దేవుడు మొత్తం అణిచివేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ నువ్వు ఎవరిని చూసైనా, నాకు వీళ్ళు ఉన్నారు, మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా చెల్లి ఉంది, మా చుట్టాలు ఉన్నారు, అసలు మా ఇంటి పేరటోళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు, నాకు ఏదైనా కష్టం వస్తే కాకుల్లాగా వాలిపోతారు అనుకుంటున్నావేమో, తినడానికే వస్తారు. నీ కష్టంలో నీకు సాయం చేసేవాడు ఎవడో ఉండడు. కాస్త గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? బెనహాతేదు 32 మంది రాజులు నాకు ఉన్నారు కదా, ఈ ఆహాబు రాజు ఏం చేస్తాడు అనుకున్నాడు. అదే ఆహాబు దగ్గరికి వెళ్ళి, బాబా నన్నేమి చెయ్యొద్దురా బాబు, నీకు దండం పెట్టుకుంటున్నానురా, నా ప్రాణాన్ని తీయొద్దురా బాబు అని బతిమాలుకుంటే ఆహాబు దేవుని నామం పేరట బెన్హాతేదును క్షమించేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదండి 20 అధ్యాయంలో జరిగిన సంఘటన. మొదటి భాగంలో యవనస్తులను దేవుడు ఎన్నుకొని ఘనమైన కార్యాన్ని జరిగించాడు. నేర్చుకోవలసిన పాఠం, నీ బిడ్డల ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేయాలి. నువ్వున్నట్టు నీ పిల్లలు ఉండకూడదు. నీకంటే నీ పిల్లలు గొప్పగా హెచ్చించబడాలి. అలా హెచ్చించబడాలని నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. నీ బిడ్డల మంచి చెడ్డలు చాలా జాగ్రత్తగా గమనించు. రెండవ పాఠం, వెళ్ళిపోయిన వాడు గొప్ప సైన్యంతో తిరిగి వస్తున్నప్పుడు అంటున్నాడు, వాళ్ళు నమ్ముకున్న దేవుడు కొండలకే దేవుడు కానీ
కొంచెం గట్టిగా చెప్పండి. ఈ మధ్య కాలంలో కూడా మొదలు పెట్టారు కదండి, క్రైస్తవ్యంలో కూడా చాలా తప్పుడు బోధలు ప్రారంభించబడ్డాయి కదా. పేరు చెప్పడాలు, అట్టుపండు ఇవ్వడాలు, యాపిల్ గలు ఇవ్వడాలు, ఎన్ని వచ్చేసినాయి తప్పుడు బోధలు. బైబిల్ చెప్తున్న మాట, నీవు నమ్ముకున్న దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచగలిగితే నీ దేవుడు తప్పక గొప్ప కార్యాలు చేస్తాడు. నేను నిన్న ఒక పాస్టర్ గారు చెప్తుంటే ఈ మాట విన్నాను. అసలు ఈ మాట నన్ను ఎంత ఆకర్షింపజేసిందో. యేసు ప్రభు దేనికోసం వచ్చాడు అని అడిగాడు ఆ పాస్టర్ గారు. అప్పుడు వచ్చిన విశ్వాసులు అందరూ అన్నారు, ఆత్మను రక్షించడానికి వచ్చాడు అన్నారు. మరి ఆత్మను రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు చేయాల్సిన పని ఏంటి? కొంచెం అనండి ఒకసారి. ఆత్మను రక్షించాలి. ఇప్పుడు ఆత్మను రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు కాబట్టి ఆత్మలను రక్షిస్తున్న క్రమములో యేసయ్య స్వస్థతలు చేశాడే కానీ స్వస్థతలు చేయడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి రాలేదు అన్నాడు. ఉదాహరణకు యేసు ప్రభు ఏదో మీటింగ్ ఉంది, అక్కడ కొంతమంది రక్షిద్దామని వెళ్తున్నాడు. అలా రక్షిద్దామని వెళుతున్న క్రమంలో దారిలో కొంతమంది రోగులు వచ్చి, యేసయ్యా మమ్మల్ని కాపాడు, యేసయ్యా మమ్మల్ని రక్షించు, దావీదు కుమారుడా నాకు చూపుని ప్రసాదించు అని అడిగాడు. అప్పుడు యేసయ్య వ్యక్తికి ఏం చేశాడు? స్వస్థతనిచ్చాడు. ఆ వ్యక్తి కోసం యేసు ప్రభు స్వస్థత చేయడం కోసం వెళ్ళాడా, ఆత్మను రక్షించడానికి వెళ్ళాడా? మీకు అర్థం కావడం కోసం ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడి నుంచి నేను తాడేపల్లిగూడెం వెళ్ళాలి. బండి మీద బయలుదేరాను. తాడేపల్లిగూడెంలో ఒక మీటింగ్, వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నాను. ఇప్పుడు వాక్యం చెప్పడానికి వెళుతున్న నాకు మార్గ మధ్యలో పెంటపాడులో ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి గాయాలు కట్టి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ తర్వాత నేను మీటింగ్కి వెళ్ళాను. ఇప్పుడు నేను వెళ్తుంది దేనికోసం? యాక్సిడెంట్లో పడిపోయిన వ్యక్తి కోసమా? చెప్పండి. మీటింగ్ కోసం వెళ్ళాను. మీటింగ్ వెళ్తున్న క్రమంలో నాకు మార్గ మధ్యలో అది చూశాను. చేయాల్సిన పని నేను చేశాను. యేసు ప్రభు ఈ భూలోకానికి స్వస్థతలు చేయడానికి రాలేదు, ఆయన ఆత్మలను రక్షించడానికి వచ్చాడు. కానీ మార్గ మధ్యలో బలహీనులు అనబడిన వారు ఆయన దగ్గరికి వస్తే వారిని కాదనకుండా యేసయ్య వారిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. కానీ ఈ రోజున పాస్టర్ గారులు అలా కాదు కదా, నీకు స్వస్థత కావాలా, నీకు పలానా మేలు జరగాల, వచ్చే మా దగ్గరికి అని అంటున్నారు. ముందు ఆత్మలను రక్షించండి బాబు. నశించిపోతున్న ఆత్మల ఎడల భారం కలిగి ఉండండి. కొంతమందికి యేసు గురించి ప్రకటన చేయండి, దానిని సువార్త అని పిలుస్తారు. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకండి. బెన్హదదు పొగరుతో రెచ్చిపోయాడు, దేవుడు ఆ పొగరంతా అణిచివేశాడు. దేనిని గురించి రెచ్చిపోకు, దేవుడు నిన్ను కూడా, ఆ మాట మనం అనకూడదు. దేవుడు అణిచివేస్తే మన బతుకులు తల్లకిందులైపోతాయి. ఎప్పుడు దేవుడు మనల్ని హెచ్చించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొందరు గుర్రములను బట్టి అసహ్యపడతారంట, వాళ్ళు పడిపోయారు. కానీ మనమైతే దేవుడని యెహోవాను బట్టి, అందుకే చక్కగా మనం ఏం చేసామంట? నిలబడ్డాం. చక్కగా నిలబడే కృప దేవుడిచ్చునుగాక. వచ్చే వారానికి కాస్త హోంవర్క్ ఇస్తాను. ఇమ్మంటారా వద్దంటారు? ఏంటి అలసిపోయినట్టుగా ఉన్నారు ఈరోజు? అరే ఇమ్మంటావా? సరిగ్గా కూర్చో. నువ్వు మందిరానికి పోయేటప్పుడంట నీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోమని బైబిల్లో ఉందా అంటే ఒళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సరే, హోంవర్క్ ఏంటంటే ఇదే 20 అధ్యాయంలో 35 నుండి 42 వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు మీ తలల పైకి ఎత్తాడు. ఏం రాయబడింది? అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చాడు, ఓ ప్రవక్త. అరే బాబు ఇట్లా ఫంక్షన్ ఏమి తీసుకుంటున్నావా? లేదు కదా, అంత నీరసంగా వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రవక్త అంటున్నాడు, నన్ను కొట్టు. ఏమన్నాడు? నన్ను కొట్టు అన్నాడు. ఈడన్నాడు, పాస్టర్ గారు మిమ్మల్ని కొడతాం ఏంటంటే, నేను మిమ్మల్ని కొట్టండి అన్నాడు. ఒరే నువ్వు నన్ను కొట్టకుండా వెళ్ళిపోతే సింహం వచ్చి నేను చంపేద్దరా అన్నాడు. నన్ను సింహం వచ్చినా చంపేసినా పర్లేదని నేను మాత్రం మిమ్మల్ని కొట్టనండి అని చెప్పి ఇటు వెళ్ళిపోయాడు. అలా బయటికి వెళ్ళడం లేదు, సింహం వచ్చాను చంపేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. సింహం వచ్చి ఏం చేసింది? చంపేసింది. మరలా కాసేపటికి ఒరే బాబు ఇట్రా, నన్ను కొట్టరా అన్నాడు. వీడు ముందెళ్ళి చంపేసిన విధానం చూశాడేమో, ఎందుకు వచ్చిన బాధ, కొట్టేత పోన్లే అని చెప్పి వీడు కొట్టేశాడు. ఎవరిని? పాస్టర్ గారు. ఏం చేశాడు? ఇప్పుడు గాయాలతో ఉన్న పాస్టర్ గారు ఒక పాగాను తలకు చుట్టుకుని ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు పాస్టర్ గారు కొట్టమన్నాడు?
ఎందుకు పాగాను చుట్టుకున్నాడు? ఆహాబు రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఏం జరిగింది? 35 నుండి 43 వరకు చదివి నాకు ఆన్సర్ చెప్పండి మీరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని స్తోత్రం చెప్పండి. హోంవర్క్ అర్థమైందా మీకు? ఒకసారి చెప్పండి, హోంవర్క్ ఏంటి? హోంవర్క్ ఏంటన్నాను, రెఫరెన్స్ ఏంటని అనలేదు మిమ్మల్ని. అరే తెలుగు కూడా అర్థమవుతలేదు మీకు. పాస్ట్ గారిని ఒకడు ఏం చేయమన్నాడు? కొట్టమన్నాడు. ఆడేమో ఒరే నువ్వు కొట్టకపోతే అయ్యి బాబు నన్ను సింహం వచ్చినా చంపేసినా పర్లేదు, కానీ మిమ్మల్ని మాత్రం ఇప్పుడు వెళ్ళగానే చంపేసింది. ఇప్పుడు రెండో వాడిని పిలిచి ఒరే నువ్వైనా కొడతావా అన్నాడు. కొట్టేస్తానయ్యా అని చెప్పి ఏం చేశాడు? కొట్టేశాడు. ఇప్పుడు పాస్ట్ గారు దేంతో ఉన్నాడు? ఇప్పుడు గాయాలతో ఉన్న పాస్ట్ గారు ఏం చుట్టుకున్నాడు? ఇప్పుడు ఎందుకు చుట్టుకున్నాడు? ఎందుకు కొట్టమన్నాడు? కొట్టలే నుండి వచ్చింది, సింహం చంపేసింది. ఈ గాయాలతో ఉన్న పాస్ట్ గారు పాగాన్ని చుట్టుకుని మళ్ళీ వెళ్ళి ఆయన ఏమడిగాడు? ఏం జరిగింది? వచ్చేవారు మీరు చెప్తే నేను విందును గాక. అలాంటి కృప దేవుడు నాకు దయచేయను గాక. చెప్తారు కదండి. ఈరోజు నేర్చుకున్న పాఠం, యవనస్తుల ద్వారా దేవుడు కార్యం. నీ పిల్లల ద్వారా కార్యం జరగాల వద్దా? జరగాల వద్దా? నాకంటే నా పిల్లలు దరిద్రంగా ఉండాలని కోరుకుంటున్నావేంటి? అలా నువ్వు అనుకుంటున్నావంటే అసలు దేవుడు నిన్ను చూసి అసలు అసహ్యపడతాడు. నేను యోబు గ్రంథాన్ని ప్రతిరోజు ఉదయాన్నే చదువుతున్నానండి. నాకు మొదటి అధ్యాయంలో చదివిన కొన్ని మాటల్లోనే యోబు వ్యక్తిత్వం ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఏంటి అతని వ్యక్తిత్వం అంటే, రోజు పొద్దున్నే లేచిపోయి పిల్లలందరి కోసం 10 దహన బలులు అంట. 1 కాదు 2 కాదు, 10 దహన బలులు అర్పించాడు. 10 దహన బలులు ఒక రోజు అర్పించి 2వ రోజు మానేశాడా? రోజు ఆయన పని ఇదే. పిల్లల మీద ఎంత మమకారం! అంత మమకారాన్ని, అంత ప్రేమను పంచుకున్న యోబు తన బిడ్డలు దూరం అయిపోతే దేవుడిని ఒక్క మాట కూడా, ఎంత ప్రేమ దేవుడు అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు యోబు చరిత్ర ఆ 2 ముక్కల్లో ఆయన వ్యక్తిత్వం ఏంటి అర్థమైపోయింది నాకు. ఏం భక్తి అండి అయింది. నీ పిల్లల కోసం, నీ పిల్లల ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేయాలని నువ్వేం చెయ్యి? కొంచెం గట్టిగా చెప్పు. ప్రార్థన చేయి. మా నాన్నగారు ఉన్నారు, కారు కొనుక్కోలేదు. మా నాన్నగారు ఉన్నాడు, బండి కొనుక్కోలేదు, ఏమీ కొనుక్కోలేదు. కానీ ఈరోజు నా తండ్రికి ఏ లోటు రాదు. మరి బాబు నువ్వు ఇంట్లో కూర్చోవాలిగా, నీకేది కావాలో సమస్తాన్ని. ఎందుకన్నాను? ఆయన కుమారుడిగా నన్ను దేవుడు దీవించాడు కాబట్టి. ఒకవేళ దీవించబడలేదనుకోండి, నేను బాగోలేదనుకోండి, ఆయనకి అంత సదుపాయాలు కుదురుతాయంటే కుదరవు. నీ పిల్లలు బాగుంటే నువ్వు బాగుంటావు రేపొద్దున్న. కొంచెం గట్టిగా ఆమెనానండి. మరి అందరు పిల్లలు చూస్తారో చూడరు నాకు తెలియదు, కానీ వాక్యాన్ని ఎరిగిన పిల్లలైతే వాళ్ళ అమ్మా నాన్న మాత్రం, మా పాస్టమ్మ గారు అంటుంది, మీ నాన్నకి ఐ లవ్ యూ చెప్పావు కానీ నాకు ఎప్పుడైనా చెప్పావా అని నిన్నే అడిగింది. మళ్ళీ ఎప్పుడైనా నీ డైలాగ్ వేసేస్తుంది ఆవిడ. దేని స్తోత్రం చెప్పండి. ఎప్పుడంటే ఏ నెల? ఏప్రిల్ నెలలో చెప్పాను. ఒక రోజున స్టేజ్ మీద 3వ రోజు సభలో మా తండ్రి గురించి మాట్లాడుతూ, మా డాడీ నాకంటే ఇష్టమని ఐ లవ్ యూ డాడీ అన్నాను. అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను బళ్ళింతో పొడిచేస్తుంది మా ఆవిడ. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్న కూడా లేటెస్ట్గా పొడిచింది ఆవిడ. మీ డాడీకో ఆ మాట చెప్పావు కానీ నాకు చెప్పావా అన్న. కొన్నిసార్లు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట చెప్పడానికి కారణం, మీ పిల్లలు బాగుంటే రేపొద్దున మీరు చాలా బాగుంటారు. దేవునికి స్తోత్రం. అలా మీ పిల్లలు బాగుండాలని ప్రార్థన చేయండి. దేవుని చేతిగా వారిని అప్పగించండి. నా తండ్రి నాకు ₹1 ఇవ్వలా, ఈ స్థలం కొనుక్కో, ఈ బంగారం కొనుక్కో, ఈ కారు కొనుక్కో, ఏమి ఇవ్వలా. నన్ను దేవుడు దీవించాడు. ఓ మంచి తల్లిగా, ఓ మంచి తండ్రిగా నీ పిల్లలకు నువ్వేమి ఇవ్వకపోయినా వాళ్ళ గొప్పోళ్ళైతే నువ్వు చాలా ఆస్వాదించబడతావు. దేవునికి స్తోత్రం. నిన్నే ఒక రియల్ స్టోరీ చూశాను. బహుశా బీహార్లో అనుకుంటూ ఒక ఆమె చెత్త ఉడుచుకుంటుంది రోడ్డు మీద. ఎన్ని సంవత్సరాలైనా పని మానలేదు ఆవిడ. రిటైర్మెంట్ రోజు వచ్చేసింది ఆవిడకి. బహుశా 54 సంవత్సరాలకు అనుకుంటా. రిటైర్మెంట్ జరుగుతున్న సభ దగ్గరికి 3 కార్లు వచ్చినాయి ఆగిన. ఒక కారు మీద ఒక కలెక్టర్ గారు దిగాడు, ఒక కారు మీద ఒక మంచి ఆఫీసర్ దిగాడు, ఇంకో కారు మీద ఇంకొక వ్యాపారవేత్త ఎవరో దిగారు. ఎవరయ్యా ఈ 3 వ్యక్తులు అంటే ఆవిడ అంటుంది, నా పిల్లలు 3 అని. రోడ్డు మీద చెత్త ఊడ్చుకునే ఆమె బిడ్డ కలెక్టర్ అయ్యాడు. అంత స్థితికి ఆ బిడ్డలను తీసుకురావడానికి నాకు ఈ పనే కారణమైందని ఆ పని ఆవిడ మానుకోలేదు.
రిటైర్మెంట్ వచ్చేంతవరకు చేసుకుంది ఆవిడ. ఈ రోజున స్టేజ్ మీద నుంచుంటే ఆ తల్లికి అది ఎంత గౌరవం, ఎంత ఘనత. నీ పిల్లలు గొప్పోళ్ళు అయితే అది నీకే ఘనత. దేవునికి స్తోత్రం. అలా ఘనత తీసుకొచ్చే పిల్లలుగా నీ పిల్లలు ఉందురుగాక. రండి, మోకరించి నీ పిల్లలను దేవుని చేతికి అప్పగిద్దాం. యవనస్తుల ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తానని చెప్పాడు కదా. నీ పిల్లల ద్వారా దేవుడు కార్యం జరిగించాలని ఓ చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో మోకరించి, నీ పిల్లలు చిన్నవాళ్లే కావచ్చు, పెద్దవాళ్లే కావచ్చు, వాళ్ళు బాగుండాలని, క్షేమంగా ఉండాలని, దీవించబడాలని, ఒక మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా వాళ్ళని దేవుని చేతికి అప్పగించు. బెన్హదదు తన సైన్యం అంతటితో ఇశ్రాయేలు ప్రజలను చంపాలని ప్రయత్నిస్తుండగా దేవుడు అంటున్నాడు, యవనస్తుల ద్వారా నేను ఈ కార్యాన్ని జరిగించబోతున్నాను. నిజమే, దేవునికి నీ పిల్లలు కావాలి. నీ పిల్లలను ప్రభు చేతికి నువ్వు అప్పగించగలిగితే, నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ పిల్లలను దేవుడు గొప్పవారిగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ పిల్లలు బాగుండాలని, వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలని ఒక చిన్న ప్రార్థన చేసుకో. ఒక చిన్న ప్రార్థన. నీ పిల్లలు యోగ్యులుగా ఉండాలని, నీ పిల్లలు ఎవరి జత అయితే పడుతున్నారో, కాలేజీలకు వెళ్తున్నారా, స్కూల్కి వెళుతున్నారా, పనికి వెళుతున్నారా, ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళు మంచోళ్ళేనా కాదా, నీ పిల్లలు జ్ఞానవంతులతో, మంచివారితో, మంచి ప్రవర్తన కలిగిన వారితో స్నేహం చేసేటట్లుగా నీ బిడ్డలకు దేవుడు జ్ఞానాన్ని ఇవ్వాలని చిన్న ప్రార్థన చేసుకో. అహాబు సైన్యాన్ని చూచి, బెన్హదదును చూచి భయపడి తన బంగారాన్ని, వెండిని ఆ ప్రాంతంలో ఉంటున్న స్త్రీలందరినీ అప్పగిద్దామనుకున్నాడే. కానీ దేవుడు అహాబును బలపరిచాడు. ఈరోజు నా వల్ల ఏమీ కావడం లేదు, నేను చేతకాని వాడిని, నేను చేతకాని దాన్ని అనుకుంటున్నావేమో. ఒక చేతకాని వాడైనా అహాబును బలపరిచి, అహాబును ముందుండి ఈ సైన్యాన్ని నడిపించు అన్నాడు. చేతకాని వాడిని నిన్నే దేవుడు వాడుకుంటాడు. చేతకాని దానిపైన నిన్నే దేవుడు వాడుకుంటాడు. నిషేధించబడిన రాయి తలకు మూలరాయి కవ్వక తప్పదు. ఈ మాట వింటున్న వారులారా, దేవుడు నిన్ను నీ కుటుంబంలో ఒక మూల రాయిగా మార్చబోతున్నాడు. ఆయన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. నాయన, నేను ఒక మూల రాయిగా నా కుటుంబానికి ఉండాలి, నన్ను అట్టి రీతిగా బలపరచండి నాయన. ప్రభు సన్నిధిలో ప్రార్థన. సర్వోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. నీ మహాకృపను బట్టి అయా, ఇంతసేపు నీ వాక్య భాగము ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. నీ వాక్యాన్ని గుర్తించిన మేము నీ వాక్యానికి లోబడి నడుచుకునే కృప మాకు ప్రసాదించండి. ఈ లోకంలో ఉన్న చెడు వైపు కానీ, ఆకర్షణల వైపు కానీ చూడకుండా యవన కాలం ముందున్న మా ద్వారా ఎన్నో ఘనమైన కార్యాలు, ఎన్నో ఘనమైన మేలులు జరిగించండి. సంస్కారార్థనలకు వెళ్ళబోతున్నా, పరిశుద్ధంగా పవిత్రంగా తీసుకునే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. సంస్కార ఆరాధనలో పాల్గొన్న వాళ్ళు ముందుకు రండి, పిల్లలు కొంచెం వెనక్కి వెళ్ళండి. ఏ పాప మీరు గాని యో